మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నిన్న జూన్ 2 నుంచి 2వ తారీఖు వరకు 9 ఏళ్ళు నిండినాయి. మనకు 9 ఏళ్ళు నిండి 10వ సంవత్సరంలో మనం అడుగుపెట్టడం జరిగింది. అంటే ఈ 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమేం చేసుకున్నాం, ఇంకా ముందు చేసుకోవాల్సింది ఏంది అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జనరల్గా అడవులలో సింహాలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు కదా. సింహం మంచిగా ముందటికి నడుస్తూ ఉంటుంది, చాలా టీవీగా రాజసంగా నడుస్తుంటుంది. నడిచి నడిచి ఒక్కసారి చాలా మంచిగా గంభీరంగా వెనక్కి తిరిగి చూసుకుంటుంది అన్నట్టు. ఇవాళ తెలంగాణ ప్రజలం కూడా సింహాలై కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న ప్రజలం మనం. మొత్తం భారతదేశం రాజకీయ వ్యవస్థ తల వంచి మెడ వంచి మనం చట్టం పాస్ చేసుకొని రాష్ట్రం తెచ్చుకున్నటువంటి సింహాలం తెలంగాణ ప్రజలం. ఇవాళ 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం అంటే ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. అంటే ఆగి వెనక్కి తిరిగి చూసుకోవాలి, ఏం చేసినాం, ఇక ముందు ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన చేసుకోవాలి. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 9 ఏళ్ళు నిండినాయి. మనం ఒక 22 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం తీసుకుందాం, ఆ అంశం మీద కూలంకుషంగా చర్చించుకుందాం, ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలని నిర్ణయం తీసుకుందామని చెప్పి ఈ 22 రోజుల తెలంగాణ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ముందుగా 9 సంవత్సరాలు నిండినందుకు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మీకు అందరికీ తెలుసు, మనం దేశంలో ఎప్పుడైనా కూడా సైనికుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఏం చేస్తారు సైనికులు, ఎందుకు మనకు సైనికులు అంటే అంత ప్రేమ? ఎందుకంటే బార్డర్లో నిలబడతారు, దేశం సరిహద్దులలో నిలబడతారు. ఎండ ఉండదు, వాన ఉండదు, మంచు పడుతుంటుంది, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ నిలబడతారు, కంటి మీద కునుకు లేకుండా మనకు పహారా కాస్తుంటారు. వాళ్ళు అక్కడ అట్లా కాపలా కాస్తారు కాబట్టి ఇక్కడ మనం ప్రశాంతంగా మన ఇంట్లో నిద్రపోయే పరిస్థితి ఉంటుంది. నేనేమనుకుంటున్నా తెలుసా అన్న, ఎట్లయితే అక్కడ జవాన్ కాపలా కాస్తాడో ఇక్కడ మా కిసాన్ అన్న పొలంలో పని చేస్తాడు కాబట్టి, చెమట చుక్క చిందిస్తాడు కాబట్టి ఇవాళ కడుపు నిండా ప్రతి ఒక్కరు కూడా అన్నం తినగలుగుతా ఉన్నాం. అన్నదాతలందరికీ కూడా మళ్ళొకసారి శిరస్సు వంచి నేను ప్రణామం చేస్తూ ఉన్నాను. ఒక భక్తితోని, ఒక ఆదరణతోని, ఒక ప్రేమతోని, ఒక ఆవేదనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోకముందు అరిగోస వడ్డోళ్ళం, ఏడ్చినోళ్ళం, పురుగుల మందు తాగి రైతు బిడ్డలు చచ్చిపోతుండే కండ్లకు నీళ్ళు వచ్చేటట్టు గోసని ఏడ్చిన వాళ్ళం అన్న. చూసిన మా కష్టాలని మర్చిపోవద్దు ఎవరు దయచేసి. ఎందుకంటే గతం మర్చిపోయినోనికి భవిష్యత్తు ఉండదన్న, ఆ విషయం మనందరం ఆలోచన చేసుకోవాలి. మనం 20 ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పటిదాకా మా సురేంద్రన్న చెప్పిండు, ఎవడన్నా అడిగిండా అన్న? రైతు పేరు మీద అడిగి ఒక్క ప్రభుత్వం అన్న రైతు అని గుర్తు చేసి ఒక రూపాయి ఇచ్చింది ఉన్నదా? గౌరవం ఇచ్చినది ఉన్నదా? మర్యాద ఇచ్చినది ఉన్నదా? మనం మందు బస్తాలు కావాలంటే రైతులు పోయి ఆడ ఎదురు చూసుడు, 2 రోజులు 3 రోజులు, పోలీసుల లాఠీ చార్జులు, నకిలీ విత్తనాలు అమ్మితే అడిగే దిక్కు లేదు. కోట్లు మోసం చేసి ఎవడో ఎక్కడో ఉడాయిస్తే వాని కాపాడిన నాయకులు ఉన్నారు తప్పితే వాని వెంటబడి రైతుల పక్షాన నిలబడ్డ నాయకులు లేదు. ఇవాళ తెలంగాణలో ఏం చేస్తున్నాం మనం? ఎవరన్నా నకిలీ విత్తనం అమ్మితే పీడీ యాక్ట్ పెట్టి లోపల నూకుతున్నాం, రైతులను కాపాడుకుంటున్నాం. అది కేవలం తెలంగాణలో జరుగుతుంది, దేశం మొత్తంలో ఎక్కడ కూడా పీడీ చట్టం లేదు. నకిలీ విత్తనాలు అమ్మితే ఒక భయంతోని రైతంటే గౌరవం ఉండాలనేటటువంటి ఒక పట్టుదలతోని ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు పనిచేస్తున్న విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. మీ అందరికీ తెలుసు, ఒక వ్యవసాయం జరగాలంటే, పొలంలోకి వెళ్ళి మనం పంట తీయాలంటే ఒక రైతు ఉంటే సరిపోదు, విత్తనం ఉంటే సరిపోదు, చాలా అంశాలు ఉండాలి. తాగునీరు ఉండాలి, కరెంట్ ఉండాలి, మంచి విత్తనం ఉండాలి, వాతావరణం బాగుండాలి. ఇవన్నీ బాగుండి పంట చేతికి వస్తే ఆ పంట కొనేటటువంటి పరిస్థితి కూడా ఉండాలి, మార్కెట్ల ధర ఉండాలి. కేసీఆర్ గారు మన బాపు కాబట్టి మనందరికీ తెలంగాణ వాళ్ళందరినీ కూడా కన్న తండ్రిలాగా ఆయన ఆలోచన చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క అంశం గురించి కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఆనాడు మనకు నీళ్లు లేవు, మరి నీళ్లు కావాలంటే ఏం కావాలి? ఇదే సదాశివనగర్, ఇదే ఎల్లారెడ్డిపేట నిజంగా నాకు బాగా ఇష్టమైన నియోజకవర్గం. ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే పెద్ద ఎత్తున చెరువులు ఉంటాయి ఈ నియోజకవర్గంలో.
432 చెరువుల్ని మనం ఇవాళ మిషన్ కాకతీయాల రిపేర్ చేసుకున్నాం. అంత పెద్ద సంఖ్యలో చెరువులు వేరే నియోజకవర్గాలలో ఉండవు, మీకున్న సగం చెరువులు ఉంటాయి అంతే బయట. అందుకనే ఇవాళ చెరువులు రిపేర్ చేసుకుంటే ఒక మాట మీకు నేను చెప్పాలి, మనకు తెలంగాణ రాకముందు మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నీటి మట్టం 21 మీటర్ల కిందికి వెళ్ళిపోయిండే, 21 మీటర్ల కిందికి. తెలంగాణ వచ్చినాక ఆ 442 చెరువులు మనం పునరుద్ధరించుకున్న తర్వాత ఇవాళ 16 అడుగుల పైకి గంగ వచ్చిందని చెప్పి మీకు సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ పంట వండుతుంది. అందుకే కలెక్టర్ గారు చెప్పిండ్రు 2014లో 3 లక్షలు ఉంటే ఇవాళ 5 లక్షల క్వింటాళ్లకు పెరిగిందని చెప్పి. ఉట్టిగా చెప్పలే, ఉట్టిగా రాలే, తెల్లారికల్లా మారిపోలే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా శ్రమ చేసినాం కాబట్టి, కష్టం చేసినాం కాబట్టి, ఆలోచన చేసినాం కాబట్టి, వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టినాం కాబట్టి ఇవాళ మార్పు వచ్చిందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అన్న ఇందాక అనుకున్నాం మనం చెరువులు రిపేర్ చేసుకున్నాం, అట్లనే చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం. ఒకటే పెద్ద ప్రాజెక్టు కట్టంగానే అయిపోదు. పెద్ద ప్రాజెక్టు కట్టినా ఆ పెద్ద ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు చెర్లలో ఉండాలి, చెర్లలో ఆగాలి, చెక్ డ్యామ్లు ఉండాలి, వాగులలో నీళ్ళు ఆగాలి. అప్పుడే మనకు జలసిరి పెరుగుతుంది. కాబట్టి మన నియోజకవర్గంలో 22 చెక్ డ్యామ్లు 60 కోట్ల రూపాయలతో కూడా కట్టుకోవడం జరిగిందని సంతోషంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు మనకు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 22 తోని 1,00,000 ఎకరాలకు సాగు చేయాలనేటటువంటి సంకల్పం చేసుకున్నాం. దానికి 850 కోట్ల రూపాయలు నిన్ననే ఒక 10 రోజుల కింద శాంక్షన్ అయినాయి. కాలువల పని కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పి చాలా సంతోషంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న అదేవిధంగా మనందరికీ తెలుసు ఇబ్బంది పడతా ఉంటుంది. ఇదివరకు సబ్ స్టేషన్లు చాలా తక్కువ ఉండి విద్యుత్ సరఫరా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డాం. కేసీఆర్ గారు చెప్తారు, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసేదట, ఎక్కడన్నా ఒక ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే ట్రాక్టర్లు వేసుకొని ఎడ్ల బండి మీద వేసుకొని తీసుకొని వచ్చి రిపేర్ చేసుకొని ఒక 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్తారు. నాకంత రాజకీయ అనుభవం లేదన్నా నేను చూడలే అప్పుడు. కానీ ఇప్పుడు మేము ఎంత మంచి తెలంగాణ చూస్తున్నాం అంటే ఒకటే ఫోన్ వస్తుంది, మాకు ఒకటే మెసేజ్ వస్తుంది, అక్క ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయింది అంతే. నా దగ్గరికి ఆ మెసేజ్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోతుంది, అక్కడ నుంచి బుడ్డి రైతు దగ్గరికి పోతుంది తప్పితే వేరే మధ్యలో ఆగేది ఆస్కారమే లేదు, ఆలస్యం అయ్యేది ఆస్కారమే లేదు. మేము మంచి తెలంగాణ చూస్తున్నాం. మీ అందరు ఇంకా ఇబ్బందులు ఉన్నప్పుడు తెలంగాణ చూసిరు కాబట్టి ఆ ఇబ్బంది ఏంది, ఆ సౌలత ఏంది అన్నది మీ అందరికి కూడా అర్థమవుతుందని ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. అట్లానే సబ్ స్టేషన్లు మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క సబ్ స్టేషన్ రావాలంటే సంవత్సరాల తరబడి తిప్పుకున్నారు. 60 ఏండ్లల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 9 సబ్ స్టేషన్లు కడితే ఈ 9 ఏండ్లల్లో మనం ఇంకొక 10 సబ్ స్టేషన్లు దాదాపుగా 181 కోట్ల రూపాయల ఖర్చుతోని కట్టినామని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఓన్లీ సదాశివ్ నగర్ మండలం నియోజకవర్గం మొత్తం కూడా కాదు. అదేవిధంగా అన్న మనకు చాలా సంతోషం అనిపించేది. నేను ఢిల్లీలో ఎంపీగా పనిచేసిన చాలా మంది పత్రికా మిత్రులు ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఉంటారు. సంతోషం ఎందుకు అనిపిస్తుంది అంటే అంతకుముందు 15వ స్థానంలో ఉంటుంది భారతదేశంలో మనం తెలంగాణ వరి సాగులో. ఇవాళ నంబర్ 2 స్థానానికి వచ్చినాం. ఇంకా కొంచెం అయితే పంజాబ్ని దాటేస్తాం, నంబర్ 1 స్థానానికి కూడా పోతాం. మరి మన సదాశివ నగర్లో చూసుకున్నట్టయితే అన్న ఇదివరకు మనకు 25,000 ఎకరాలలో వరి సాగు అయితే నీటి మట్టం పెరిగింది కాబట్టి ఇప్పుడు 1,00,000 ఎకరాలలో వరి సాగు అవుతుందని చెప్పి మీకు సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు మనం అనుకున్నాం ఒక రైతు ఉంటే సరిపోదు, విత్తనాలు ఉంటే సరిపోదు, కరెంటు కావాలి. అది కూడా రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. దానికోసం సదాశివ నగరంలో మనం చేసేటటువంటి ఖర్చు 119 కోట్లు. అంటే అది ఎవరు కూడా లెక్క పెట్టరు. ప్రతిపక్షాలు మాట్లాడతారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు, రైతు బంధు ఇవ్వగానే అయిపోయిందా, ఇంకేమి ఇయ్యరా అని అడుగుతారు. రైతు బంధు ఇస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ విషయం తెలుసు కేసీఆర్ గారికి. అందుకనే ఉచిత కరెంటుకు ఇంకా 119 కోట్లు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్న విషయం కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళు కనిపించేలాగా, చెవులు వినిపించేలాగా మన నాయకులందరూ కూడా ముఖ్యంగా రైతన్నలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రైతు బీమా మనం ముగ్గురిని చూసినాం, 3 కుటుంబాలను. కానీ మొత్తం మన నియోజకవర్గంలో దాదాపు 1900 రైతులు చనిపోతే
95 కోట్ల రూపాయలు ఈ 9 ఏళ్లలో మనం ఇచ్చుకోవడం జరిగిందని చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. జరిగింది బాధాకరమైనప్పటికీ ఆ కుటుంబాలు రోడ్లు పడకుండా కాపాడుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను. అన్న ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలందరూ కలిసి ఉండాలి, సంఘాలు పెట్టుకోవాలని ఎప్పుడన్నా మాట్లాడిందా? సంఘం పెట్టుకుంటే ప్రశ్న వేస్తారు, ప్రశ్న వేస్తే ఇబ్బంది అవుతుంది అనుకునేటోళ్ళు ఉంటారు తప్పితే సంఘం కట్టాలని ఎవరు చెప్పలే. కేవలం మన ముఖ్యమంత్రి గారు మాత్రమే రైతులు సంఘం కట్టాలి, రైతులు కలిసి ఉండాలి, రైతులు బలంగా ఉండాలి, ఉంటేనే అన్ని మీ దగ్గరికి నడిచొస్తాయని చెప్పి వారే స్వయంగా రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి ఆ రైతు బంధు సమితిలన్నీ మీటింగ్ పెట్టుకోవడానికి ఇప్పుడే ఒక రైతు వేదికను మనం ఇనాగరేషన్ చేసుకున్నాం. అట్లా రైతు వేదికలు తెలంగాణ వ్యాప్తంగా 2600 కట్టి ఇవాళ మీకోసం ఇవ్వడం జరిగింది. నాది ఒకటే ఒక రిక్వెస్ట్ అన్న, రైతన్నలందరూ కూడా మనం పొలం అంటే మక్కేద్దాం వరేద్దాం అని అనుకోకుండా అన్న, దయచేసి ఇంకా లాభదాయకమైనటువంటి పంటలు ఏమున్నాయి. పామాయిల్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలోకి ఇప్పటికి కూడా 1,00,000 టన్నుల పామాయిల్ మనం ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్నాం. మరి పామాయిల్ ఎందుకు వేసుకోకూడదు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అట్లా ఇంకో పంట ఎందుకు వేసుకోకూడదు? ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయడం కోసమే ఇవాళ రైతు వేదికలు ఉన్నాయి కాబట్టి వాటిని దయచేసి వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులను సమన్వయం చేసి వాటిని వాడుకునే విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకొక విషయం ఆలోచించాలన్నా, రైతులకు డబ్బులు ఇచ్చుడు కాదు. అంతకుముందు ఎన్నడూ కూడా గవర్నమెంట్లో ఎక్కువ మందిని తీసుకొని వ్యవసాయ శాఖను పటిష్టం చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక, మన రాష్ట్రం వచ్చినాక 9,000 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను తీసుకొని వ్యవసాయ శాఖను పటిష్టం చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. ఆ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరంతా యువకులు ఉన్నారు, 5,000 ఎకరాలు తిరిగేటటువంటి సత్తా మీకున్నది, మంచిగా తిరిగి పనిచేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున కూడా పని చేయాలి. ఎక్కడ పంట నష్టం జరిగినా ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలి. ఎక్కడ ఏ ఇబ్బంది అయినా, ఎక్కడ రైతుకు ఇన్సూరెన్స్ రాకపోయినా బాధ్యత వహించవలసిందిగా మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. అన్న ఇవాళ వ్యవసాయం అంటే దండుగా అన్న కాడికి, వ్యవసాయం అంటే పండుగ అన్న కాడికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. గౌరవ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చినారు. వారిని తోడుకొని రావడానికి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వెళ్తా ఉన్నారు. అన్న రైతన్నులందరినీ కూడా నేను కోరేది ఒకటే, దేశం మొత్తంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మీద చర్చ జరుగుతున్నది. రైతుల విషయంలో, వ్యవసాయం విషయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద చర్చ జరుగుతున్నది. ఎలా తీసుకోండి సార్ చెప్పి చైర్మన్ గారు. గౌరవ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వేదిక మీదకి సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అంకుల్ నమస్తే. చప్పట్లు కొడతలేరు, మీరు ఆకలి అవుతుందే? ఆకలి బాగా అవుతుందిలే. అందరం బంతి భోజనాలు చేద్దాం ఇప్పుడు పోయి. ఆకలి అయినా కూడా ఒక 2 నిమిషాలు ఓపిక పట్టాలి. నేను కొనసాగించవచ్చు అంటే స్పీకర్ సార్ పర్మిషన్ చేస్తే తోడా. థ్యాంక్ యూ. అసెంబ్లీలో కూడా అట్లనే అడుకోవాలి సార్ని, కాబట్టి ఇక్కడ కూడా అదే అడిగితే బెటర్ అని అనుకుంటున్నాను. గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా, తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే లక్ష్మీపుత్రుడు. ఆయన అడుగుపడ్డప్పటి నుంచి మన తెలంగాణ వ్యవసాయం పండగలాగా తయారైంది, అద్భుతంగా పంటలు పండుతున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఆ పేరు పెట్టడం జరిగింది. అన్న ఒకటే ఒక విషయం, కూర్చో, ఒకటే ఒక విషయం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతంటే గల్లా ఎగిరేసుకొని ఎస్ నేను రైతును అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఎందుకంటే అంతకుముందు రైతంటే చిన్న చూపు, మాసిపోయిన బట్టలు ఉంటాయి, తలపాగా ఉంటది, ఉల్టా వచ్చి నన్ను పైసలు అడుగుతాడేమో అని. కానీ కేసీఆర్ గారి కళ ఏంటంటే రైతంటే అప్పులు లేకుండా మంచిగా ఇంకో 4-5 లక్షలు బ్యాంకుల అకౌంట్లో ఉండి
ఎప్పుడంటే అప్పుడు పిల్లలకు కొడుకులకు ఓ 2 రూపాయలు కట్నం పెట్టాలే తప్ప ఇట్లా చెయ్యి దాసొద్దు రైతు అనేటటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఉన్నదన్న. అదొకటే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం, అదొకటే లక్ష్యం కోసం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి వ్యవసాయాన్ని పెద్దపీట వేస్తూ పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారి పట్ల మీ ఆదరణ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ వచ్చినప్పుడు ఒక 2-3 మా హిందీ మిత్రులు వచ్చి వాళ్ళు అడిగినారు, దేశమంతా బాగా చర్చ అవుతుంది, ఏ తెలంగాణ మॉडल क्या है అని అడిగారు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకు, तेलंगाना मॉडल क्या है बोले तो पूरा एक नदी को उठा के 80 मीटर्स के हाइट से नदी को उठा के 610 मीटर्स तक उठा के हमारे किसानों के खेतों तक लेके आना, वो तेलंगाना मॉडल है। 65 लाख किसानों को 65,000 करोड़ 5 साल में दिए, वो तेलंगाना मॉडल है। 5 लाख इंश्योरेंस हर एक किसान को दे रहे हैं, वो तेलंगाना का मॉडल है। हर एक खेत को पानी देने का मॉडल, हर एक किसान को अपने आंखों के पलकों के ऊपर रख के संभालने का मॉडल तेलंगाना का मॉडल है। यही मॉडल कल देश भर में चलेगा, ये बोलते हुए मैं आप सबसे विदा लेती हूँ। अंदर దగ్గర మళ్ళీ ఒకసారి 24 గంటల ముఫ్త్ బిజిలియా, అది డెఫినెట్లీ తెలంగాణ మోడలే. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ మీరు మాట్లాడతారా సార్? వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడతారు. మాట్లాడమందామా? పర్మిషన్ ఇద్దామా సార్కి? ఇచ్చినేనా? ఓకే కమన్. గౌరవనీయులు శాసనసభాపతి గారు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.